హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తను మార్తి. ఇవాళ అయితే సండే సాయంత్రం ఖాళీగా ఉన్నామని చెప్పి బీచ్కి వెళ్దామని చెప్పి అనుకున్నామండి. ఇంకా ఇప్పుడైతే బీచ్కి బయలుదేరుతున్నాం. అలాగే మేము కొంచెం ఫుడ్ కూడా పట్టుకెళ్తున్నామండి. సరదాగా కాసేపు అక్కడ బీచ్లో ఆ సీనరీ అంతా ఎంజాయ్ చేసి ఫుడ్ కూడా తింటామండి. ఇప్పుడు ఆ వీడియో చూపిస్తున్నాం. తీసుకోవాలా? తీసుకుంటున్నా. చేపల కూర. మాయా మాయా ఇస్తరాకివ్వా. అదే మళ్ళీ బండిలో బాటిల్ ఉంది కదా, అది దారిలో వాటర్ పట్టుకుని వెళ్దాం. మరి ఇంకా బాటిల్ లేదు. బీచ్కే బాటిల్ ఎట్లా పెడితే ఎలా సరిపోదు కదా, నీళ్ళు కారిపోతాయి అంటాను. వెళ్ళే దారిలో తినటానికైతే కండులు అయితే కొనుక్కెళ్తున్నామండి. ఎందుకంటే దారిలో తినటానికి బాగుంటుంది కదా బీచ్ దగ్గర అని చెప్పి ఇక్కడైతే తింటా మాట్లాడుకుంటా అయితే వెళ్తున్నామండి. ఇది బీచ్కి వెళ్ళే రోడ్లో అటువైపు ఇంకో రోడ్డు ఉంటుందండి. అక్కడ వర్క్ జరుగుతూ మూలంగా ఇటు నుంచి వెళ్తున్నాం. సో వెళ్ళే టైంలో గేట్ పడింది, ట్రైన్ ఇప్పుడే వెళ్ళిపోయిందండి. ఇప్పుడు గేట్ తీస్తారు. ఇందాక వర్క్ జరుగుతుందని చెప్పాం కదండి, ఇక్కడే యాక్చువల్గా అయితే ఇటు నుంచి రావాలి. ఇదే అండి బీచ్కి వెళ్ళే రోడ్డు. ఇంతకుముందు ఇటైతే పెద్ద పెద్ద చెట్లు ఉండేయండి. రోడ్ ఎక్స్టెన్షన్ మూలంగా ఆ చెట్లన్నీ తీసేశారు. ఇంకా రకరకాల కారణాల వల్ల తీసేశారండి. లేకపోతే రోడ్డు కట్టి ఇటు చెట్లు చాలా అందంగా ఉండే. ఇది మచిలీపట్నం పోర్ట్ అండి, కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంతకుముందు ఇలా ఉండేదండి, రోడ్డు మొత్తం అటు ఇటు చెట్లు చాలా బాగుండేది, ఇంకా దట్టంగా ఉండేవి. ఉంది కదా బావా, ఇదిగోండి ఇందాక తెచ్చుకున్నాం కదా కండి, నేనేమో దారిలో తినేసాను. నేను ఇక్కడ తిందామని రాసుకున్నా అండి. ఎంత బాగుందో బీచ్, అసలు మోత చూస్తే భయం వేసిపోతుంది. చూడండి బ్యాక్గ్రౌండ్లో ఆకాశం ఎంత చక్కగా ఎంత బాగుందో, అసలు చూడటానికి కూడా చాలా 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 బాగుంది. వచ్చినప్పుడు సరదాగా ఇక్కడికే వస్తామండి, ఎందుకంటే ఇక్కడ జనం చాలా తక్కువగా ఉంటారు, ఎవరు ఉంటారు. చూశారు కదా వాళ్ళు సండే. ఎందుకంటే ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా ఉంది ఈ రోడ్లో, ఈ బీచ్కి వచ్చే దారికి. సో మాకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, చక్కగా ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ సరదాగా పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఇక్కడే ఆడిస్తాం పాపని. కదా వెళ్దాం సరదాగా. ఎందుకు భయం? బీచ్ అంటే మేము చేస్తాం స్నానాలు అంటారు. ఇక బుడ్డమ్మాయి కూడా వచ్చేది, కానీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. మా బుడ్డిది వచ్చిందంటే అసలు ఆపలేవండి దాన్ని. చూసారు కదా బీచ్ అసలు చాలా ఓపెన్, చక్కగా చూడండి ఎంత హాయిగా ఉంది. ఏమవుతుంది రండి, రామ్మా. అయితే భయం వేసిద్దండి, ఇంకా సార్ లోపలికి వెళ్ళామంటే ఇంకా రాబుద్ది కాదు. భయపడి పారిపోయిందండి తను. రా, ఇదంతా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది కదా లోపలికి. ఎందుకు భయం? రా అమ్మ, నేను రాను. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ కొంచెం దూరం వెళ్దాం రా. ఒక్కసారి లోపలికి వచ్చేసిద్ది. ఎంత భయంకరంగా ఉందో చూసావా? ఇంత పెద్ద పెద్ద అల్లలో భలే ఉంది చూస్తానికైతే. ఈ టైంలో అయితే రాలేదండి, మధ్యాహ్నం పూట అలా వస్తాము. మా అక్కుంటే ఇంకా అసలు భయంకరంగా ఎంజాయ్ చేసిద్ది. మధ్యాహ్నం పూటలు వచ్చినప్పుడు మటుకి జనాలు ఉంటారండి. ఇప్పుడు ఈవినింగ్ 6 అలా అయిపోతే ఇంకా ఈ బీచ్లో ఎవరు ఉండరండి. చెప్పులు
అటువైపు పక్కన ఇంకో బీచ్ ఉంది కదా, అక్కడైతే జనాలు ఇంకొంచెంసేపు ఉంటారు. 6కి అయితే పోలీసులు ఉంటారండి, అందరినీ పంపించేస్తారు. ఇటువైపు అయితే కొంచెం ఎక్కువసేపు మనం ఉండొచ్చండి, లైట్ ఫెయిల్ అయ్యే వరకు ఉండొచ్చు ఇటు. సరే దా, సరదాగా తిందామా వెళ్ళి? ఓకే. సేపు ఇంకా బీచ్లో సరదాగా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు తింటాక మేము ఇంటికాడ నుంచి కొంత బాగా తింటాం. ఇవాళ సండే కదా, నాన్ వెజ్ ఫిష్ కర్రీ తెచ్చుకున్నాం. అయితే మా మిస్సెస్ ఏమో సండే తిందండి నాన్ వెజ్. ఇక్కడ పెట్టను, అక్కడ పద, ఆ 3 ఉంది కదా, ఆ పక్కన పెట్టేస్తే ఇవాళ మా ఆయన చేపల పులుసు ఎంజాయ్. నువ్వు లేదు కదా దగ్గర చేపల పులుసు. సండే లేదుగా నీకు? నాకు లేదులే. ఈ 3 దగ్గర పెట్టే, నేను దీని మీద కూర్చుని ఇక్కడ తింటా. బుట్ట కింద పెట్టే, అది నాకు ఇస్తురా. చేపల పులుసు, గుమగుమలాడే చేపల పులుసు. చాలా అది తెచ్చుకుని ఉంటే పోయేది. చేపల పులుసు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మంచి టేస్ట్గా ఉంది. బాగా ఎలా ఉంది కూర? చేపల కూర ఏమో కానీ ఈ బీచ్ ఒడ్డున ఇలా సాయంత్రం పూట చల్లగా కూర్చుని తింటే భలే ఉంది కదండి, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మా ఆయన చక్కగా. ఇలాంటి ఎంజాయ్లన్నీ సండేనే కుదురుతాయి, మిగిలిన వారాల్లో కుదరవు. మా అమ్మాయి కూడా ఉండుంటే అల్లాడిచ్చేసేది, ఇంకా తింటమేమో కానీ. అబ్బా భలే ఉంది. ఓ ఆస్వాదిస్తున్నావే. కానీ ఇంకోసారి మనం ఏం చేద్దామంటే, మన దగ్గర చిన్న గ్యాస్ బండి ఉంది కదా, అది తీసుకుని వద్దాం. అది తీసుకొచ్చుకుని చక్కగా ఇక్కడే వండుకుని తిందాం. ఇంకా బాగుంటుంది. ఆదివారం కాకుండా ఇంకో రోజు ప్లాన్ చేసుకున్నామే. అవ్వదండి, ఎందుకంటే ఆదివారం అంటే కొంచెం ఖాళీ దొరికిద్ది. మా ఆయన్ని చూస్తే కుళ్ళు వస్తుంది నాకైతే. అది నేను ఎవరు ఏం చేయలేరు దానికి. నీకు ఇంకో రోజు తినిపిస్తాలే తీసుకొచ్చి, అవసరమైతే ఒక రోజు సెలవు పెట్టి తీసుకొస్తా. అదేంటి నవ్వుతూ? ఇక్కడే వండుకుందాం తెచ్చుకుని. ఓకే బావా, అవి కూడా కావాలి. అదేంటి, అది లేకపోతే ఎలా? మా అమ్మాయి టార్చర్ పెడతా ఉండిద్ది, ఇంకప్పుడు నేను వంట చేసుకుంటా ఉంటాను. అవును, మీ చెల్లెలు తెచ్చుకో, వాళ్ళకి అప్పచెప్పే. బుడ్డోడు 4 అప్పచెప్పేసి వాళ్ళు చూసుకుంటారు. ఆపే. చూడండి మా ఆయన ఎంత ప్రశాంతంగా చేపల పులుసు, బీచ్ దగ్గర చేపల పులుసు తింటున్నారు. దా కానీ చేపల పులుసు మొత్తం ఫినిష్. లాస్ట్ ముక్క పిచ్చివొట్టుని కూర్చొని తింటే భలే హాయిగా ఉందండి. సిగ్గుపడకూడదండి తినేటప్పుడు, చక్కగా. ఇది కొంచెం దూరంగా పడేసి వస్తా. మొత్తాన్ని నీ కోరిక తీరింది ఎప్పటి నుంచి. అదేండి అలా అవును, ఇక్కడ వచ్చి వంట చేసుకుందాం అనుకున్నాం, ఇంటికాడ వంట చేసుకొచ్చి ఇక్కడ తిన్నాం. సాయంత్రం పూట సంధి వేళలు చీకటి పడిపోతుందండి. నేను తినేసాను కదా, తనుకు కూడా ఏమన్నా ఇప్పిద్దామని చెప్పి హోటల్కి అయితే వెళ్తున్నామండి. ఈలో పాప కూడా వచ్చేస్తుంది, అలా పిన్నోళ్ళు తీసుకొస్తున్నారు.
అదిగోండి వచ్చింది పాప. హాయ్ హాయ్ అమ్ములు అనగానే చెయ్యి చూడండి ఎలా ఊపుతుందో. తింటుంది ఏదో చూస్తుంది, ఇంకా చూస్తుంది. చెయ్యి ఊపుతుంది, ఇంకా ఇప్పుడు వచ్చేస్తుంది. టిఫిన్ తీసుకున్నాను. టిఫిన్ తీసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటూ ఉంటారు. చాలు నాకు. అయి నాకు